10 ఏళ్ళు అధికారంలో ఉండి ఒక్కసారి కుర్చీ దిగినాం అయితేంది జనాల మంచి చెడ్డలే మాకు ముఖ్యం అన్నట్లు రికాం లేకుండా తిరుగుతుర్రు ఎగస్ పార్టీలు. బాపు కేసీఆర్ సార్ పెద్దగా జనాలకు రాకున్నా సరే మేమున్నామని అనుకుంటా ఓ దిక్కు కేటీఆర్ సారు ఇంకో దిక్కు హరీష్ సారు షెరో దిక్కు సుడిపెడుతుర్రు. ఇక ఇట్లనే మాజీ మంత్రి కేటీఆర్ సారు తన సొంత నియోజకవర్గం సిరిసిల్లకు పోయిండట. పాండ్రి అట్లా పోయి అరుసుకొని వద్దాం. రైట్. కార్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న బుజారం నాడు సిరిసిల్ల జిల్లా దిక్కుపోయిండు. పట్నంకెంచి సీదా వీర్నపల్లికి పోయిన కేటీఆర్ సారు కండ్లద్దాల పంపిణీ కార్యానికి హాజరుపడ్డాడు. తన చేతుల మీదంగా అందరికీ కండ్లద్దాలు అందించుండు. అయితే వీర్నపల్లి గర్జనపల్లి దిక్కు 3 వద్దుల పాటు కేసీఆర్ కంటి వెలుగు పేరుతో స్పెషల్ క్యాంపులు పెట్టిరట. ఇక ఆ క్యాంపులలో మొత్తం 2042 మంది కండ్ల చెకింగ్లు చేయించుకుంటే 1371 మందికి కండ్లద్దాలు అవసరం అని చెప్పిరాట డాక్టర్లు. దీంతోనే అందరికి అద్దాలు తెప్పిస్తే రావన్న పెద్ద చుట్టం లెక్క హాజరుపడి అందరికి అద్దాలు వంచిండు. ఇక ఆయనే పెట్టిన మీటింగ్ లో మాట్లాడుకుంటా పాత సర్కారు ఏలుబడిలో ఉన్నప్పుడు కేసీఆర్ కంటి వెలుగు పథకం మస్తు నడిచింది, జనమంతా మెచ్చుకుర్రు. అసొంటి గొప్ప పథకాన్ని మరింత రువ్వడిగా నడిపించేది పోయి ఈ సర్కారు ఏమిటికి బంద్ చేసిందో తెలియదన్నాడు. ముసలోళ్లకు వయసు మీద పడ్డోళ్లకు అద్దాలు వచ్చినాయంటే ఏమో అనుకోవచ్చు, కానీ ఈ నడమ చిన్న చిన్న పొలగాన్లకు సుతా అద్దాలు వస్తున్నాయి. మరి చదువు ఎక్కువ చదువుతుర్రో లేకుంటే ఫోన్లు ఎక్కువ చూస్తుర్రో జర తల్లిదండ్రులు చూసుకోవాలి అని కూడా మాట్లాడుకొచ్చిండు. అంతేకాదు పనిలే పని సర్కారులో సుతా సురుకులు పెట్టిడు మంచిగానే. సరే, ప్రభుత్వాలు మారుతాయి, ఎందుకంటే ఎవరికి అధికారం శాశ్వతం కాదు, ఎవరు పర్మనెంట్ కాదు ఆ సీట్ల. నిజానికి ప్రభుత్వాలకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే గత ప్రభుత్వం ఏదన్నా మంచి పని చేస్తే దాన్ని కొనసాగించాలి. మరి కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఆ రోజు కంటి వెలుగు అనే ప్రోగ్రాం పెట్టిండ్రు. ఈ ప్రభుత్వం కూడా కొనసాగించింటే మంచిగుండే. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం సమస్యలు వస్తూనే ఉంటాయి, ఆరోగ్య సమస్యలు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించి ప్రతి ఊళ్ళే కళ్ళద్దాలు ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరే వస్తుంది తప్ప చెడ్డ పేరు రాదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎందుకో ఏమో వాళ్ళు కేసీఆర్ పేరంటేనే వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు ఏం పేరున్నా తీసి పక్కకు పెట్టుతున్నారు. ఇక ఈడికెంచి సీదా సిరిసిల్లాకు పోయిండు. వెంగల వెంకటేశం అనే నేత కార్మికుడిని ఈ నడుమ పడిపడనోళ్ళు పానం తీసిరట. గా ముచ్చట్ల అన్నోళ్ళ ఇంటిలను పరామర్శించి మేమున్నామని ధైర్యం చెప్పిండు. ఇంత ఆర్థిక సాయం కూడా చేసి ఇల్లు కట్టిస్తామని మాటిచ్చిండట కేటీఆర్ సారు. చిల్లర రాజకీయాల వల్ల ఈ పాప తన తండ్రిని కోల్పోయింది. ఉద్దేశం ఏంది? ఎందుకు వాళ్ళ తండ్రి చనిపోయినారు? ఒక్కటే ఒక్క కారణం, ఏదన్నా చేసి రాజకీయ లబ్ధి పొందాలి, అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసైనా సరే చంపేసైనా సరే రాజకీయంగా బదనాం చేయాలి అనే ఒకే ఒక్క చిల్లర ప్రయత్న భాగంలో ఇవాళ వెంకటేశం గారు మన మధ్యన లేకుండా పోయినారు. రాష్ట్ర రాజకీయాల్లో 20 ఏళ్లుగా నేను కూడా ఉన్నా, నేను ఎన్నడూ ఇంత దిగజారిన రాజకీయం, ఇంత దరిద్రపుగొట్టు రాజకీయం మేమన్నాడు జీవితంలో కూడా. అది అధికారం ఎవ్వరికి పర్మనెంట్ కాదు, ఇవాళ మీరున్నారు రేపు మేము వస్తాం అని చెప్పకనే చెప్పిండు సారు. ఏదేమైనా కార్యకర్తలందరికీ పార్టీ అండ ఉంటది, ఎవ్వరు ధైర్యం చేయొద్దు అని పూసగూర్చుండు. ఇది ఇట్లుంటే రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో ప్రియాంక అనే చెల్లె పానాలు పోయిన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. అవుగా ముచ్చట్ల ప్రియాంక నాయనతోని ఫోన్లో మాట్లాడిండు రావన్న. ఏం ఫికర్ చేయకురి, మీకు మా లీగల్ టీం సాయం అందిస్తుంది, గా బడివేగాలకు గట్టి శిక్షలు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి భరోసా ఇచ్చిండట. అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా దబ్బినే పెట్టాలని డిమాండ్ చేసిండు. మొత్తానికి బుజారం నాడు కేటీఆర్ సార్ టూరు మస్తు బిజీగా నడిచింది పో. షాన్ వద్దుల సంధి ఉప్పల్కెంచి గట్కేసర్ దిక్కుపోయే జనాలకు మస్తు గోసైతుంది. ఎలివేటెడ్ కారిడార్ అని చెప్పి ఫ్లైఓవర్ బ్రిడ్జి కడుతుర్రు కదా, అగో ఆ బ్రిడ్జి పనులు నత్తకు నడక నేర్పిన తరీకల్నే అవుతున్నాయి. సాగదీసి 5 ఏళ్ల పొద్దు గడిచింది. ఇప్పటికే అటు దిక్కు ప్రయాణం చేసే జనాలు ఎంత గులుక్కుంటూ పోతుర్రో మన పటాజ్ వార్తలలో కూడా చూపించినాం. అయితే ఈ కాడ నుంచి ఆ పనుల రువ్వడి పెరుగుతుందట. ఎట్లనో మీరే చూడరు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ఊరుకుడు పెట్టాలి అని ఆర్డర్ చేసిండు రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు. మంగళవారం నాడు సచివాలయంలో మాట ముచ్చట చేసిన మంత్రి సారు 5 ఏళ్ల సంధి పనులు ముక్కి ములిగినట్లే అవుతున్నాయి. ఆ రూట్ల పట్నంకించి బయటికి పోవాలంటే పెద్ద శరణే ఉంది. ఇక తొవ్వంట పోతున్న జనం అయితే ఇంకెప్పుడు అని మస్తు గరమైతురు. గిట్లయితే ఎట్లనయా జబజబ ఒడగొట్టురి అని అధికారులను హుషారు చేసిండట. అంతే మరి, మామూలు టైంలోనే ఉప్పలికించి గట్కేసరి దిక్కు పోవాలంటే మస్తు గోసపడుతురు జనాలు. ఇక పండుగల పబ్బాలు అప్పుడైతే చెప్పవశం లేదు. గట్టిగా 10 కిలోమీటర్లు కూడా లేనితోవా గంటల కమానం టైం పడుతుంది. అయితే ఈ నడుమనేగా బ్రిడ్జి పనులన్నీ దసరా పండుగ వరకు ఒడగొడతాం అని సర్కారులు చెప్పినుండే కదా. అవగా ముచ్చట్ను మల్లోపాలి ముంగటేసుకుంటూ సారు అనుకున్న టైం లోపట్నే పూర్తి చేయాలి, అందరూ సర్కారు మాట దక్కియాలే అని చెప్పిండట.
ఇన్నొద్దులు ఏమైందో ఏం పోయిందో గానీ ఇప్పటికన్నా పనుల రువ్వడి వెంచుర్రి. అవసరమైతే 3 షిఫ్టులలో సరిపోని మందిని తీసుకుందాం. పట్నంలో వానలు కూడా పెద్దగా లేవు కాబట్టి రాత్రంతా పనులు నడిచేటట్టు చూసుకోరి అని అధికారులకు ఆర్డర్ చేసిండు మంత్రి. అంతేకాదు పనులు ఎట్లెట్లా నడుస్తున్నాయి ఏం కథ అనేది నేనే 10 రోజుల కోపాలు వచ్చి చూస్తా. పనులు మోకందుకుంటే సరే లేకుంటే మాత్రం కథ వేరే తీరుగుంటుందని హెచ్చరిక చేసిండట. మంచి ముచ్చటే. దినం ఉప్పలకించి బోర్డు ఉప్పల మీదంగా గట్కేసురు బోర్డు పేద గోసనే ఉంది. అదీగాక బిర్జి పనులు అయితున్నాయని చెప్పి ఉప్పలకించి బోడుప్పలు పోయేతోవా పురాగ బంద్ పెట్టిరు. దీంతోని పొద్దుకి డ్యూటీలకు పోయేటోళ్ళు, బళ్ళకు పోయేటోళ్ళు, కాలేజీ పోయేటోళ్ళకు మస్తు తిప్పలైతుంది. మరి ఇప్పటికన్నా పనుల రువ్వడి పెరుగుతుందో లేదో చూడాలి. పెద్ద పెద్ద మేధావులు, నాయకులు, బిజినెస్ మ్యాన్లు, ఇంకా గొప్ప గొప్పోళ్ళు వాళ్ళు అంత గొప్ప స్థాయికి వస్తానికి ఎంత తిప్పలు పడ్డరు అనేది ఆత్మకథ రూపంలో రాసుకుంటుంటారు, తెలుసు కదా. అలా ఇదివరదాకా మనం ఎన్నో ఆత్మకథలు, ముచ్చట్లు విన్నాము, చూసినాము. ఇగో ఇట్లనే మన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సార్ కూడా ఓ ఆత్మకథ రాసుకుండట. మరి ఆ బుక్లో ఏమేం రాసిండో చూద్దాం పార్. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సార్ ఆటోబయోగ్రఫీని ఆవిష్కరించిండు ప్రధానమంత్రి మోడీ సారు. సార్తో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సార్ కూడా. అయితే కోవింద్ సార్ పుట్టిన కాడ నుంచి రాష్ట్రపతి అయ్యేదాకా ఏమేం చదువులు చదివిండు, ఎంత తిప్పల పడ్డాడు, ఆయన జీవితం అంతా ఎట్లా నడిచింది, ఏం కథ అనే ముచ్చట్లన్నీ కలిపి ఓ బుక్ తయారు చేసిండట. దాని పేరు ట్రింప్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనే పేరుతోటి బయటికి ఇడిచిర్రు. ఢిల్లీలైన ఈ బుక్ ఆవిష్కరణ కార్యానికి ప్రధానమంత్రి మోడీ సార్ హాజరుపడ్డాడు. ఇక పెద్ద సారు ఆ బుక్ను ఓ మల్కంతా తిప్పేసి చూసి రామ్నాథ్ సార్ గొప్పతనాన్ని మోగుల మీదకెత్తిండు. దేశంలోనే రాష్ట్రపతి అనేది ఓ గొప్ప పదవి. అంతటి గొప్ప పదవులకెంచి దిగిపోయినా కూడా ఈ దేశానికి మీ సేవ ఆపలేదు. ఏదో రకంగా ముంగటికి నడిపిస్తూనే ఉన్నారు. మీ పనితనం ఈ దేశం ఎప్పటికీ యాదికుంచుకుంటది అని చెప్పుకొచ్చిండు. అంతేకాదు యువత ఎంతసేపు రీల్స్, షార్ట్స్ అని సోషల్ మీడియా మీద పడుడు కాదు, వీలున్నప్పుడు ఇసొంటోళ్ళ ఆత్మకథలు కూడా చదవాలి. పెద్ద పెద్దోళ్ళు అంత స్థాయికి ఎట్లొచ్చిర్రు, దానికోసం ఎంత కష్టపడ్డరు అనేదంతా తెలుస్తుంది. వాళ్ళ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు అని ఇట్లా మాజీ రాష్ట్రపతి బుక్ గురించి మా గొప్పగా మాట్లాడిండు. ఇక రామ్నాథ్ సార్ మాట్లాడుకుంటా, నా వంతుగా దేశానికి ఏదో ఒకటి చెయ్యాలి, నా కష్టాన్ని చూసి కొంతమంది మారినా అదే చాలు, ఇప్పుడు దేశానికి అక్కడికొచ్చే యువత కావాలి అని చెప్పుకొచ్చిండు. మొత్తానికి ఆత్మకథలు అనేవి కథలు కాదు, అవి జీవిత సత్యాలు. కాబట్టి వాళ్ళ ఆత్మకథలు చదివితే అంత గొప్పోళ్ళు కాకపోయినా సరే కనీసం మన జీవితం మీద మనకు నమ్మకం వస్తుంది అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. అప్పట్లో ఎప్పుడో రేషన్ కార్డులు వచ్చినాయంటే మళ్ళీ ఇప్పటిదాకా కొత్త కార్డులు వచ్చింది లేదు. ఈ ముచ్చట్ల జనమంతా కొత్త రేషన్ కార్డులు కావాలని సర్కారును ఎప్పటి నుంచో కోరుతుర్రు. గాళ్ళ మాట ఇన్న మన తెలంగాణ సర్కారు కొత్త జంటలతో పాటు అందరికీ సరికొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఉపాయం చేస్తుందట. ఈ జెండా పండుగ నాడే వస్తున్నాయి కార్డులు. కొత్త రేషన్ కార్డులు వంచే కార్యానికి అంత తయారైంది మన తెలంగాణ సర్కారు. ఈ ఆగస్టు 15 తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చేతుల మీదుగా చాలు కాబోతుంది. అదిగిన ఎక్కడ సంగారెడ్డి పట్నంలా జెండా ఎగిరేసే కార్యం ఒడిచినాక రేషన్ కార్డులు వంచుతారట. అయితే తెలంగాణ అంతటా కలిపి 1,06,00,000 రేషన్ కార్డులుంటే వీటితోని 3,43,00,000 మంది లబ్ధి పొందుతున్నారట. ఇక వాళ్ళందరికి కలిపి సర్కారు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వబోతుంది. అంటే ఇప్పటిదాకా కాగితాలు, బుక్కుల లెక్క ఉన్న కార్డులు ఉన్నాయి కదా, అవగా పాత కార్డులను వీకేసి వాటి జాగాలో కొత్తగా ఏటీఎం కార్డు అసంటి రేషన్ కార్డు ఇవ్వబోతుంది. అన్నట్లు కొత్త రేషన్ కార్డుకి పెద్ద ఇంటామనే ఆడి మనిషి పోటు వేసి ముద్రించినగా కార్డు మీద QR కోడ్ ఉంటది. ఇక దాన్ని స్కాన్ చేస్తే ఇంట్లో ఎంత మంది ఏ నెలల రేషన్ తీసుకున్నారనే ముచ్చట్లన్నీ తెలుస్తాయి డీలర్లకు. పెద్ద ముచ్చట ఏంటంటే ఈ స్మార్ట్ కార్డులు మొదలు ఈకేవైసీ ఎవరైతే పురాగా చేయించుకున్నారో వాళ్ళకే ఇస్తారు, మెలిగినోళ్ళకి అటెంక. అట్లా రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో కలెక్టర్లు, మండలాఫీసర్లు అంతా కూడా రేషన్ కార్డులు పంచే కార్యం పెద్ద పండుగ లెక్కన చేయాలి అని ఆలోచన చేస్తుంది సర్కారు. ఇందుకోసం కూపన్ల మంత్రి ఉత్తమ్ సారు అధికారులతో ఇప్పటికే మాట ముచ్చట కూడా చేసిండట. అయితే అంత బానే ఉంది గాని ఆ రోజు రేషన్ కార్డులు పంచే కార్యానికి ఎవరైనా మిస్ అయ్యారే అనుకో, ఇక వాళ్ళు ఏడుగు పోయి తీసుకోవాలి, ఎక్కడ తిరగాలి అనే ముచ్చట్ల మీద కొన్ని డౌట్లు అడుగుతారు జనాలు. ముసలోళ్ళు, ముడిగోళ్ళు, చదువు శాస్త్రం తెలవనోళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగి కార్డులు తీసుకోవాలంటే పెద్ద లొమ్మిడి. జరగా ఇచ్చేదేదో ఊర్లో పొంటి అందరికి అందేటట్లు ఉపాయం చేయిరిసారు అని అడుగుతురు చాలా మంది. మరి దీని మీద సర్కారు ఎసొంటి ఆలోచన చేస్తుందో ఏమో గాని 3 నెలల రేషన్ ఒకటే పాలిస్తురు, జర మిస్ కాకుండా యాళ్ళకు వచ్చేటట్టు చూడ్రి సారు అని అడగబట్టారు తెలంగాణ పబ్లిక్.
మనం పటాస్ న్యూస్ నడుమిట్లా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. పట్నంలో ఎక్కడికైనా అర్జెంటుగా పోవాలంటే ట్రాఫిక్తోని యమ తిప్పలైతుంటుంది. మెట్రో రైలు ఉన్న దిక్కు జర్ర న్యాయమే కానీ లేని జాగకు మాత్రం ట్రాఫిక్తోని సుక్కలు చూడాల్సిందే. అర్జెంటుగా పోవాలి భయ్యా, కొంచెం రువ్వడు వెంచరాదు అని అంటే ట్రాఫిక్ ఉన్నది మేడం నేనేం చేయాలి అని అంటుంటారు ఆటో అన్నలు. అయితే రానున్న రోజులల్లో మాత్రం పట్టణాలల్లో ఎంత ట్రాఫిక్ అన్నా ఉండని షిడిమల్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి పోయే ఇగ్రం చేస్తుర్రట సర్కారు వాళ్ళు. మరి ఏం చేస్తుర్రు చూద్దాం పారు. ఇక ఇక్కడ కానొస్తున్నది కదా గీదే ఎగిరే టాక్సీ. అద్దాల డబ్బలు ఎక్కున్నది, గీదెట్లు ఎగురుతుంది అబ్బా అనుకునేరు. మా రాజుగా ఎగురుతుంది. చుట్టుముట్టు గిర్ర తిరిగే ఫ్యాన్లు ఉన్నాయి. లోపల 6 మంది ఊకొని హాయిగా తిరగొచ్చాట. మనుషులు ఊకునే తాందుకు మెత్తటి సీట్లు కూడా ఉన్నాయి. భలే కామాలున్నది పోన్రికి ఎగిరే టాక్సీ. ఇండ్ల మీదకి వెళ్ళి ఎగురుతుంది, ఇండ్ల మీదనే తిరుగుతుంది. రోడ్ల మీద ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా నిమిషాల మీద ఎక్కడికి కావాలంటే అక్కడికి రయ్య పోవచ్చాట. మొన్న బెంగళూరులో ఓ మీటింగ్ అయితే సెంటర్ విమానాల మంత్రి రామ్మోహన్ నాయుడు సారు పోయి అన్ని తీర్ల చూసి వచ్చిండు. దీన్ని అచ్చం విమానాన్ని నడిపించినట్టు ఓ పైలట్ ముంగట ఊకొని నడిపిస్తాడట. ఇక బయటి దేశాలనంటే అన్ని తీర్ల పరీక్షలు చేసి సర్కారు వాళ్ళు పర్మిషన్లు ఇచ్చి ఎగిరే బండ్లను తిప్పుతారు. కానీ మన దిక్కు ఇంకా జర టైం పడుతుంది. టైం అంటే ఎక్కువ టైం ఏం కాదు. 2028 కల్లా దేశంలో ఎయిర్ ట్యాక్సీలను తిరిగేటట్టు చూస్తామా అన్నట్టు చెప్పిండు విమానాల మంత్రి. బగ్గ ట్రాఫిక్ జాములు అయ్యే బెంగళూరు, ముంబై, ఢిల్లీ అటువంటి పట్టణాలల్లో తొలుత తిప్పాలని చూస్తుర్రాట. ఇక దీని పంతనం ఎట్లున్నదట అంటే నిట్ట నిలువున గాలిలోకి ఎగురుతుందట. అట్లనే నిట్ట నిలువున కిందికి దిగుతుందట. గంటకు 150 కిలోమీటర్ల రువ్వడితోనే ఎగురుతుందట. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు పోయేటట్టు ఈ ఎగిరే ట్యాక్సీని తయారు చేసిరట. సప్పుడు కూడా మస్తు తక్కువ ఉంటుందని చెప్తుర్రు. ఎట్లయితే రోడ్ల మీద బ్యాటరీ బండ్లు ఉరుకుతున్నాయో అట్లనే ఈ ఎయిర్ ట్యాక్సీలో కూడా బ్యాటరీలే ఉంటాయట. మరి ఇక 2028 కల్లా బండ్లను గాలిలో ఎగిరిస్తామంటారు సర్కారు వాళ్ళు. ఈ ఎగిరే ట్యాక్సీలు వచ్చినాయంటే ఇక ట్రాఫిక్ జామ్లతో పబ్లిక్ పరిశాను తక్కువ అవుతుంది జర్రా.